వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం అధికారులను రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన హార్డ్ డిస్కుల నుంచి ఆధారాలు సేకరించడం సవాలుగా మారింది. నేరం బయటపడకుండా హార్డ్ డిస్కులను ముక్కలుగా చేసి మూసీ నదిలో పడివేయడంతో వీటి నుంచి సమాచారాన్ని పునరుద్ధరించడం కష్టంగా మారింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో హార్డ్ డిస్కుల వంటి వాటిని ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనే పంజగుట్టలో తొలుత కేసు నమోదైంది. ఎస్ఐబి ఓఎస్టీ ప్రభాకర్ రావు నేతృత్వంలో ప్రణీత్ రావు తదితరులు అప్పటి ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, వారి అనుచరులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడైంది. ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే డిసెంబర్ 4వ తేదీన ప్రణీత్ రావు ఎస్ఐబి కార్యాలయం వద్ద సీసీ కెమెరాలు ఆపివేయించి కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్కులు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు బయటకు తీయించాడు. వాటిని మెటల్ కట్టర్లతో కత్తిరించి నాగోలు వద్ద మూసీ నదిలో పడేశారు. దస్త్రాలు, ఇతర పత్రాలను ఎస్ఐబి కార్యాలయం ఆవరణలోనే తగులబెట్టారు. కొద్దిపాటి తేమ ఉంటేనే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చెడిపోతాయి. అలాంటిది మూసీ బురదలో కూరుకుపోయిన హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని పునరుద్ధరించడం ఎలా అన్నది అధికారులకు కష్టంగా మారింది. సాధారణంగా సెల్ ఫోన్ల ద్వారా జరిగే సంభాషణలు, చాటింగ్ వంటి వాటిని ఆయా సర్వీసు ప్రొవైడర్ల సర్వర్ల నుంచి పొందే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి అనధికారికంగా జరిగిన ట్యాపింగ్ తతంగమంతా ఈ హార్డ్ డిస్కుల్లో తప్ప మరెక్కడా నిల్వ ఉండే అవకాశం లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి నుంచి సమాచారం రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు.